నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని, దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని వ్యాఖ్య. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని, దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు మెలకువలు అవసరమని, దీని ద్వారా సమస్యకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సదస్సును ACIAM భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు మెలకువలు అవసరమని, దీని ద్వారా సమస్యకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. న్యాయం పొందడం తమ హక్కు అని ప్రజలు భావించి కోర్టులకు వస్తుంటారన్నారు. నూతన సాంకేతికత వినియోగంలో భారత్ పరుగులు పెడుతుందన్నారు. క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. అవసరమైన ఎకోసిస్టమ్ తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. The judiciary is a key pillar of our constitution, protecting democracy and the rule of law. India's judicial system is known for its credibility, transparency and strong commitment to justice. While there may be some delays at times, justice always delivered. Every common man is having hope. Ultimately, I will get justice. That is the beauty of our justice. I am proud of it. The people of India have immense faith in our judiciary, not just as an institution of law, but a pillar of justice, fairness and constitutional values. It is seen as the finest guardian of rights, a protector of common citizen, and a symbol of the rule of law in our democracy. Today, technology has become a very big handy. Even virtual hearings are happening, e-filing, mobile case updates, multilingual tools. All these things are making more accessible and also transparent. Online dispute resolution platforms enable parties to resolve conflicts from anywhere in the world seamlessly. Artificial intelligence has come. We have to use it discreetly, otherwise we will have a problem. And also blockchain has come. Even in blockchain, transparent proof and also enforcement can be done globally. These are all various things are happening. We started recently Quantum Valley. First quantum computer is going to operate from Amaravati by January 1st. It is going to happen. We will be the 6th country in using Quantum Valley, quantum computing, and also having quantum computer. Even space technology, you are all aware. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది తలెత్తకుండా దుర్గమ్మ వారి దర్శనం సాఫీగా అయ్యేలాగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 11 రోజుల పాటు 11 అలంకారాల్లో దుర్గమ్మ వారు దర్శనమివ్వనున్నారని చెప్పారు. దసరా నవరాత్రులు మరికొద్ది రోజుల ప్రారంభం కానున్నాయని, ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి దిగునున్న జమిదొడిలోని దుర్గగుడి ఈవో కార్యాలయంలో కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారని అంచనా వేస్తున్నామని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది తలెత్తకుండా దుర్గమ్మ వారి దర్శనం సాఫీగా అయ్యేలాగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అందులో భాగంగా త్వరలోనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వారి సలహాలు సూచనలతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, జాయింట్ కలెక్టర్ దుర్గగుడి ఈవో శ్రీను నాయకులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. విజయవాడలో జరిగేటువంటి దుర్గా నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో ఇప్పటికే 2-3 దఫాలుగా అధికారులు, దేవాదాయ శాఖ, దేవస్థానం అధికారులు అందరూ కలిసి రివ్యూ చేసుకోవడం జరిగింది.
గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ప్రతి ఒక్కరికి సామాన్య భక్తుల యొక్క ప్రాధాన్యతని ఎక్కువగా వారికి దర్శన భాగ్యం కల్పించాలని 9 రోజులు ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం దాని తిథుల ప్రకారం పద్ధతుల ప్రకారం శాస్త్ర ప్రకారం 11 రోజులైంది. 11 రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దీనికి పూర్తిగా రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులు, దేవాదాయ శాఖ, మున్సిపల్ అధికారులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేయమని చెప్పడం జరిగింది. పోయినటువంటి రివ్యూలో జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, సిపి గారు, నేను, ఇతర దేవాదాయ కమిషనర్ గారు అందరం వచ్చాం. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం ఇంకా బాగా జరపాలనే దాంట్లోనే రివ్యూ చేసుకుంటున్నాం. దేవాదాయ శాఖకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని గతంలో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఎండోమెంట్ శాఖ మినిస్టర్ ఉంటారు, రెవెన్యూ మినిస్టర్ ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి కూడా సభ్యులుగా ఉంటారు. వారితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ఇవన్నీ ఏర్పాట్లు చాలా వరకు పూర్తయ్యాక ఒక్కసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేసుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అయిన తర్వాత అక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి దానిలో మంత్రుల యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ చివరి వారంలో చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటాం. ఏపీకి కేంద్ర ప్రభుత్వ సహాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోడీతో మంత్రి నారా లోకేష్ చర్చించారు. జీఎస్టీ స్లాబ్ హేతుభద్రీకరణ సంస్కరణల అమలుపై ప్రధానికి లోకేష్ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా యోగాంధ్ర టేబుల్ బుక్ ను ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించారు. ప్రత్యేకించి విద్యారంగంలో ఉపయోగించే పలు రకాల వస్తువులపై పన్ను తగ్గించినందుకు మంత్రి లోకేష్ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, సింగపూర్లో ఏపీ బృందం పర్యటన వివరాలను ప్రధానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కేసులకు తగినంతగా న్యాయమూర్తులు ఉండటం అవసరమని ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ అన్నారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. చాలా కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ప్రత్యామ్నాయాలతోనే సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు. విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. చాలా కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ప్రత్యామ్నాయాలతోనే సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు. న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై అవగాహన అవసరమని అన్నారు. అందులోనూ మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పిఎస్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. The dignitaries on and off the dais, distinguished participants, ladies and gentlemen. The core theme of the conference, that is mediation, couldn't be more apt in the circumstances in which we are faced today, when the courts in the country are facing an avalanche of cases that have descended upon them. As we all know that the Chief Justice of India heads the judiciary of the largest democracy in the world, with a population of 1.4 billion approximately. So the concern in their mind to deal and cope with this situation is uppermost, and that is how all of us gather here to hear the valuable thoughts on the issue. The reasons for the delay in courts primarily is attributed to the inadequate judges to case ratio. We aim to take the mediation movement to the taluka level, where we have identified approximately 63 new premises. Our biggest handicap today is that we do not have adequate premises
where we can have people come to identified mediation centers. We have identified for the time being 63, and we, with the help of the government, aim to have some more infrastructure on this. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో అమరావతి రాజధాని ప్రాంతం బాగా దెబ్బతిన్నదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని ప్రాంతం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిలో వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. త్వరలోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందడం అందరూ చూస్తారని చెప్పుకొచ్చారు. కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్లో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను మాధవ్ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తమ అభిప్రాయాలను ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ అనేక ఆలోచనలు చర్చల ద్వారా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పుకొచ్చారు. ప్రజల నాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు తాము చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు అక్కడ విశిష్టతను గుర్తించి వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు నేరుగా కలిసి వారి అభిప్రాయాలను, వారి ఆలోచనలు, సూచనలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతానికి, రాష్ట్రానికి ఇంకా మంచి చేసే అవకాశం ఉంటుందని అన్నారు. జీఎస్టీ పన్నులు తగ్గించి పేద మధ్యతరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపశమనం కలిగించారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు బాగా తగ్గడం ద్వారా ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రధాని మోడీ ప్రజల మనిషి, ప్రజల మేలు కోసం ఎప్పుడూ ఆలోచన చేస్తారని అన్నారు. గత ఏడాది ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, జాతీయ రహదారుల కనెక్టివిటీ, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిను కలుపుతూ ఓ ఆర్ఆర్ నిర్మాణం జరుగుతుందని, అన్ని రకాల పరిశ్రమలు ఏపీలో ఏర్పాటవుతున్నాయని అన్నారు. ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా ప్రజల ఆదాయ వనరులు పెరుగుతున్నాయని చెప్పారు. విజయవాడ పర్యటనలో భాగంగా సారథ్యం అనే యొక్క కార్యక్రమానికి మీ నామకరణం చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఆ ప్రాంతానికి సంబంధించిన మూలభూతమైన అంశాలు, ఆ ప్రాంతంలో ఉండే సమస్యల్ని తెలుసుకోవడానికి ఉదయాన్నే చాయ్ పే చర్చ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకెళ్తున్నాం. ఈ రోజు విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో మన యొక్క సత్యంగారి హోటల్ దగ్గర ఇవాళ చాయ్ పే చర్చ కార్యక్రమం చేయడం జరిగింది. అనేక మంది ప్రముఖులు పాల్గొనడం జరిగింది. స్థానికులు అందరూ కూడా ఈ వీళ్ళ ప్రాంతంలో ఉండే సమస్యలు, ముఖ్యంగా సబ్వే సంబంధించిన సమస్య, ఈ యొక్క నేషనల్ హైవే రావటం, ఇక ట్రాఫిక్ పెరగటం, ఇక్కడ నుండి అనేక మంది చిన్న వర్తకులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది. అటుపక్క వెళ్ళాలి అంటే సుమారు 3 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక సబ్వేసు, వాక్వేసు ఏర్పాటు చేయాలని తప్పనిసరిగా వాటిని ఏర్పాటు చేసే విధంగా మేము ఆలోచన చేస్తాం. ఆ విధంగా మా పార్టీ సంబంధించిన జిల్లా వాళ్ళందరూ కూడా దానికి ఆలోచన చేసి ప్రతిపాదనలు పెట్టి ఆ విధంగా నేషనల్ హైవే కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ తప్పనిసరిగా చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, అలాగే మన ప్రాంతానికి మరింత ఉనికి పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా హైవేస్ నిర్మాణం మొత్తం అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ పెంచే విధంగా ఇవాళ ఓఆర్ఆర్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ రాబోతుందో దాన్ని పూర్తి స్థాయిలో కేంద్రమే 100% నిధులు ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ తో సహా ఇది పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తెనాలి ఈ 4 ప్రాంతాలని అనుసంధానించబడి ఈ ప్రాంతాలకన్నీ శీఘ్రగతిన రవాణా వ్యవస్థతో పాటు ప్రజలందరూ కూడా అనేక రకాల విషయాల కోసం వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ అనేక పరిశ్రమలు, అనేక రకాల కొత్త విషయాలు కూడా ఈ ఓఆర్ఆర్ వెంబడి రాబోతుంది. ఏ విధంగా అయితే హైదరాబాద్ యొక్క ముఖ చిత్రం అక్కడ ఓఆర్ఆర్ మార్చిందో ఆ విధంగా ఈ యొక్క రింగ్ రోడ్ ఉండబోతుంది. దాన్ని కూడా త్వరలో పూర్తి స్థాయి పనులు ప్రారంభమవుతాయి. 100% నిధులు కేంద్రం ఇవ్వబోతుంది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల పరిశ్రమలు ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటికీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా జరుగుతుంది. ఇవాళ మన ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాల పట్ల అవగాహన కలిగించి మనందరం కూడా ఆత్మ నిర్భర్ భారత్, ఒక స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలని నరేంద్ర మోడీ గారు పిలిపించారు. ఆ విధంగా ప్రజలందరూ కూడా స్వయం సమృద్ధి భారత్, అలాగే మన వికసిత ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలంటే మన ప్రాంతంలో తయారయ్యే వస్తువులు, మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు కొనే ప్రయత్నం మనందరం కలిసికట్టుగా చేద్దాం. తద్వారా బంగారు భారతాన్ని నిర్మించడానికి, భవిష్యత్తు బాగా ఉండడానికి ఇవాళ అమెరికా టారిఫ్ యుద్ధం నేపథ్యంలో మన దేశం నిలబడాలి అంటే మనందరం కూడా తప్పనిసరిగా వోకల్ ఫర్ లోకల్ అనే ఆలోచన, మన యొక్క స్థానికుల యొక్క ఉత్పత్తులు ఆలోచన, దానికి పెద్ద ఎత్తున మన అవకాశం ఇవ్వాలి. ఆ విధంగా మనందరం కూడా ఒక ఉద్యమ బాటన ముందుకు తీసుకెళ్లాలని అందరికీ పిలిపిస్తూ ఇవాళ చాయ్ పే చర్చలు అనేక విషయాలు కేవలం మన ప్రాంతానికి సంబంధించి వచ్చాయి. అవన్నిటిని కూడా ఆకలింపు చేసుకొని ముందుకెళ్తాం. ఇవాళ సారథ్యం యాత్ర మంచి పెద్ద ఎత్తున ప్రజల యొక్క స్పందన ఉంది. ఆ విధంగా ప్రజలందరూ కూడా కూటమి పట్ల ఒక సానుకూల వాతావరణాన్ని చూపించారు. అన్ని ఏవైతే మేనిఫెస్టో అన్ని కూడా పూర్తి చేసుకుంటూ, అలాగే
అభివృద్ధి సంబంధించిన రోడ్వేస్ కానీ, హైవేస్, అలాగే ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ పెద్ద ఎత్తున నిర్మాణం కాబోతున్నాయి. రానున్న 1 సంవత్సరంలో ఇవన్నీ ట్రాన్స్లేట్ అయ్యి ఉపాధి ఉద్యోగ అవకాశాలుగా మారే అవకాశం ఉంది. ఆ విధంగా ఆ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. అలాగే నిన్ననే నరేంద్ర మోడీ గారు ప్రకటించిన నూతన GST విధానం ఏదైతే అలాగే సేవా పన్ను ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున దేశంలో విజయవంతమైంది. దాని ద్వారా అన్ని రాష్ట్రాలకి 50% ఆఫ్ ద స్టేట్ ఓన్డ్ ఫండ్స్ GST ద్వారా వస్తున్నాయి. కనుక ఆ 50% ఫండ్ ఇంకా పెంచే విధంగా సరళీకృత GST విధానాన్ని తీసుకొచ్చారు. 2 స్లాబ్ విధానం తీసుకొచ్చారు. అన్ని నిత్యావసర సరుకులతో పాటు అనేక హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్, అగ్రికల్చర్ సంబంధించిన పనిముట్లు, ఫెర్టిలైజర్స్ వాటి ధరలు విపరీతంగా తగ్గబోతున్నాయి. 28, 18, 12% ఉన్నాయి, వాళ్ళు 5% రాబోతున్నాయి. తద్వారా అందరూ కూడా పండగ చేసుకునే విధంగా ముందే దసరా వచ్చింది అనే విధంగా రేపు సెప్టెంబర్ 22 నుంచి దసరా కానుకగా, దీపావళి కానుకగా మనందరికీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గొప్ప వరంగా మనందరూ స్వాగతించాలి. అలాగే రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అమరావతి రాజధాని కూటమి ప్రభుత్వం ప్రపంచ నగరాలకు పోటీగా తీర్చిదిద్దుతుందని ప్రముఖ నటులు, నిర్మాత, సీనియర్ టీడీపీ నేత మురళీమోహన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతి అభివృద్ధిని అడ్డుకుందని ఆయన విమర్శించారు. భూమి మీద పెట్టుబడి పెట్టినా వారెవరూ నష్టపోరని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మంచి రోజులు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. గుందన కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్ కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు, సీనియర్ నిర్మాత, టీడీపీ నేత మురళీమోహన్ హాజరై ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనకు ఒక ప్రత్యేకతను సంతరించుకున్న శ్రీకర సంస్థ విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి సంస్థలు వెంచర్లు వేయడం వినియోగదారులకు శుభపరిణామమని మురళీమోహన్ అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు తప్ప నష్టాలు ఉండవని ఇందుకు తానే ఒక ఉదాహరణని అన్నారు. సినీ నటులు శోభన్ బాబు ఇచ్చిన సలహాతో తాను భూమిపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించామని, మంచి లాభాలు కూడా ఆర్జించామని తెలిపారు. అనంతరం శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దేవినేని సుధీర్ మాట్లాడుతూ తమ కార్యాలయాన్ని మురళీమోహన్ ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తాను అనేక ప్రాజెక్టులు చేపట్టినట్లుగా చెప్పారు. తాను ఇప్పటి వరకు 5 ప్రాజెక్టులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసినట్లుగా తెలిపారు. తమ సంస్థ అన్ని రకాల అనుమతులతో వెంచర్లు వేస్తామని, వినియోగదారులు నమ్మకమే తమకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాస్ CRDA పరిధిలో ఏర్పాటు చేస్తున్నామని, కంచంచెర్లో 30 ఎకరాలతో నంబర్లో మరో వెంచర్ ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం బుల్లితెర యాంకర్ వర్ష మాట్లాడుతూ తన తల్లిదండ్రుల మాట వినకుండా విలాస వస్తువులకు తాను ఖర్చు చేస్తానని, అదే సమయంలో తన కుటుంబ సభ్యులు భూమిపై పెట్టుబడులు పెట్టారని, ప్రస్తుతం అది 2 మంచి లాభాలు వచ్చాయని అన్నారు. శ్రీకర్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాలని ఆమె సూచించారు. గ్యారంటీగా ఇవాళ ప్రజలందరిలో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 2 టర్మ్స్, ఈ టర్మ్ కాకుండా ఇంకో 2 టర్మ్స్ కూడా కనుక వచ్చేస్తే అమరావతి అనేది భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా మారుతుందనే దాంట్లో ఎవ్వరికి ఏ విధమైన అనుమానం అక్కర్లా. ఆయన మాటల మీద రైతులందరూ కూడా 3 పంటలు పండే రైతులందరూ కూడా దాదాపుగా 35,000 ఎకరాలు ఆయనకి ఇచ్చారు. మీరు నష్టపోకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మీ స్థలాలు మీకు డెవలప్ చేసి ఇచ్చే లోపల మీకు కౌలు ఇస్తాను అని చెప్పి కూడా చెప్పడం, ఆ కౌలు ఇవ్వడం మూలంగా వాళ్ళు లబ్ధి పొందారు. వాళ్ళకి మంచి పేరు వచ్చింది. క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లో వాళ్ళకి అనేటువంటి కూడా జరిగింది. ఆ విధంగా రియల్ ఎస్టేట్ అనే దాంట్లో ఎవ్వరికీ కూడా రూపాయి నష్టం అనేది రాదండి. మీరు ఏ వ్యాపారం చేసినా లాభం రావచ్చు, నష్టం రావచ్చు. షేర్స్లో పెడతారు, షేర్ క్యాపిటల్స్లో బాండ్స్ కొనుక్కొని, అవి కొంతమంది బ్రహ్మాండంగా రావచ్చు, లేకపోతే మొత్తం పోవచ్చు. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త ఆలస్యం అవుద్దేమో కానీ ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడి మీద 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది తప్ప నష్టపడ. అందుకని ఇది మంచి డెవలప్మెంట్ చూసుకోండి. నీతిగా చేసేవాడిని, నిజాయితీగా చేసేవాడిని చూడండి. అలాంటి వాళ్ళని నేను నమ్మండి. అలాంటి ఏజెంట్ల ద్వారానే మీరు తీసుకొని మీరందరూ కూడా అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి సభాముఖంగా నా అభినందనలు తెలియజేస్తాను. గుడ్ లక్ సార్, గాడ్ బ్లెస్ యూ. శ్రీకర అనే కంపెనీని మురళీమోహన్ గారి ఇన్స్పిరేషన్ తోటి ఈ కంపెనీని స్థాపించడం అయింది. నేను చిన్ననాటి నుంచి కష్టపడి శ్రమించి వచ్చిన డబ్బులతోటి నేను చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసి గత 5 ఏళ్లలో ఒక 4 వెంచర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ ఆఫీసులోకి, విజయపదంలో ఈ ఆఫీసులోకి ఓపెనింగ్కి రావడం జరిగింది. నాకున్న పరిచయంతో సార్ని నా ఆఫీస్ ఇనాగరేషన్కి రావాలని మేము పిలిచినందుకు ఆయన నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరియు ఆయన యొక్క ఆదర్శాలని, ఆయన యొక్క నిర్ణయాలని, ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకుని ముందు జరిగే ప్రాజెక్టుల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా
అందరికీ కస్టమర్లకి సద్వినియోగం జరిగే విధంగా ప్లాట్లని ఏర్పాటు చేసి ఇవ్వడం అవుతుంది. ఏపీసీఆర్డే రెరా అనుమతులతో అత్యాధునిక డెవలప్మెంట్స్ తోటి ఈ సంవత్సరం 30 ఎకరాలతోటి శ్రీకర కంపెనీ కొత్త ప్రాజెక్ట్ని రేపు నవంబర్కి లాంచ్ చేయబోతుంది. ఇది మేము అనౌన్స్ చేసుకోవడానికి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కంచికచర్ల అమరావతి ఈశాన్యం వైపున్న ఉత్తర ఈశాన్యం వైపున్న ప్రాజెక్ట్ జగన్నాథ్ ప్రాజెక్ట్ కంచికచర్ల విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే కంచికచర్ల. మేము ప్రతి వెంచర్ని కూడా ఏపీసీఆర్డే అప్రూవల్ తోటి రెరా అప్రూవల్ తోటి 100% క్లియర్గా ఉన్న వెంచర్లో ప్రమోట్ చేసాము. ఇంతవరకు డెవలప్ చేసాము. మేమే సొంతంగా ల్యాండ్ కొని ఓన్గా డెవలప్ చేసి ఓన్గానే మేము మార్కెటింగ్ చేసాం. మేము ఏ విధమైన కస్టమర్కి ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా డెవలప్మెంట్స్ విషయంలో ఏ విధమైన కాంప్రమైజ్ అవ్వకుండా ఆధునిక డెవలప్మెంట్స్ తోటి 200 మెంబర్స్ నియర్లీ 200 మెంబర్స్ని కస్టమర్ సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నాం. ఫ్యూచర్లో కూడా దీనికంటే మంచి వెంచర్లు వేసుకుంటాం. కస్టమర్ని గ్రీనరీ కానీ మాకు కస్టమర్ సెక్యూరిటీ కానీ ప్రాధాన్యత ఇస్తూ వెంచర్లు ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సో మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ నేను చెప్తాను. నేను షూటింగ్స్ మా ఇంట్లో మా బ్రదర్స్ వీళ్ళంతా జాబ్ చేసి ఒక టైంలో కొంచెం అమౌంట్ అనేది మా ఇంట్లో దాచిపెట్టినప్పుడు మా మమ్మీ ల్యాండ్ తీసుకుందామని మా మమ్మీ అంటే లేదు నాకు ఒక కార్ కావాలి, ఒక ఫోన్ కావాలి అని చాలా పెద్ద ఫైట్ చేశాను. ఇది రియల్గా జరిగిన సిచ్యువేషన్. అయితే ఓకే, కొంచెం ఏదైతే అమౌంట్ ఉందో అది నువ్వు తీసుకో, కొంచెం ఏది అమౌంట్ ఉందో అది నేను తీసుకుంటాను అని మా మమ్మీ ఒక ఫ్లాట్ కొన్నారు. నేను ఒక పెద్ద కారు, ఒక పెద్ద ఫోను కొన్నాను. ఇప్పుడు నేను ఒక 5 కార్లు మార్చాను. నేను కొన్న ఫోన్లన్నీ పగిలిపోతూనే ఉన్నాయి. మా మమ్మీ కొన్న ల్యాండ్ డబుల్ అయింది అప్పటికి ఇప్పటికి. అంటే ల్యాండ్కి అంత వాల్యూ ఉంటుంది. మా మమ్మీ ఒకటే అంటారు ఎప్పుడు, మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు. భూమి ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి, అది కూడా మంచి ప్లేస్లో కొనుక్కోవాలి అని. సో నాకు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది, ఈ రోజు నేను ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని వెళ్తాను. ఎందుకంటే నేనంత నమ్ముతున్నాను నాకు సార్ చెప్పే మాటలు కానీ. సో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్. సో అలాంటి డ్రీమ్ని మనం నెరవేర్చుకోవాలంటే అదొక మంచి ప్లేస్ అయి ఉండాలి. సో నేను ఈరోజు ఈ శ్రీకారాన్ని నమ్ముతున్నాను. తప్పకుండా నేను కూడా వీళ్ళ దగ్గర ఒక ల్యాండ్ తీసుకొని ఒక ఫ్యూచర్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి పూర్తిగా సరెండర్ అయిపోయారని ప్రజాశాంతి పార్టీ కే పాల్ అన్నారు. ఆయన 120 ఏళ్లు బతుకుతున్నారంటున్నారని, కానీ నేను తలుచుకుంటే 125 రోజుల్లోనే పైకి పోతారని తెలిపారు. నా ప్రేయర్ బుక్కుల్లో అందరి పేర్లు రాసుకుంటున్నానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన చారిటీ సంస్థల జోలికి రావద్దని చంద్రబాబు నాయుడుకు వారం రోజుల సమయం ఇస్తున్నానని, ఆ తర్వాత అందరి లెక్కలు తీరుస్తానని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అని, డబ్బులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. లోకేష్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఒకవైపు జగన్, మరోవైపు లోకేష్ వాళ్ళ తండ్రులను చూసుకొని వాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. తాను రంగంలోకి దిగితే అందరి సంగతి తెలుస్తా అని మండిపడ్డారు. సుగాలి ప్రీతి కేసును తాను సీరియస్ గా తీసుకుంటున్నానని ప్రకటించారు. గతంలో నిమిషా కేసును ఎలాగైతే కొలికి తెచ్చానో అదేవిధంగా సుగాలి ప్రీతికి న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాలపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగడం మీరు చూసారా, లేక మీరేమైనా ఆయనకు మద్యం పోసారా అంటూ ప్రశ్నించారు. బ్లూ బుక్లు, రెడ్ బుక్లు ఇవన్నీ ఇంప్లిమెంట్ మీ కరుణానిధి జైలు చేసినట్టు చేస్తారు. కానీ నా జోలికి మీరు ఎందుకు వస్తున్నారు? దమ్ముందా? మోడీ మెడలు వంచి బిల్లు పాస్ చేయించిన కేఏ పాల్ జోలికి మీరు రావడానికి దమ్ముందా? నన్ను స్టార్ట్ చేయమంటారా? నన్ను కేసులు వేయమంటారా? ఎవడు దేవుడు రక్షించడు, దేశం రక్షించదు, నాయకులు రక్షించరు, మీ మోదీ తాతరం ఎవ్వడు రక్షించలేడు. మీకు తెలియదేమో, మీ కుర్రాడు మీ అబ్బాయి లోకేష్ చేస్తున్నాడేమో. ఏం చేస్తున్నాడో నేను చెప్పను. ఇప్పుడు థర్స్డే తర్వాత చెప్తా. ఇప్పుడే ఏపీ హైకోర్టుకి వెళ్ళొచ్చా. నేను చెప్తే ఎలాగలా ఉండదు. అందరికంటే మీకు మోదీ గారికి ఎక్కువ తెలుసు. ఈ కుర్రాళ్ళ వదిలేండి. జగన్ బ్లడ్ బాయిల్ అయ్యి ఆడు బుద్ధి లేని పనులన్నీ చేశాడు. ఇప్పుడు మీ కొడుకు చేస్తుంది అదే.
ఆయనకు బుద్ధి లేని పనులన్నీ చేస్తున్నాడు. ఒక తండ్రిగా మీరు నేను బుద్ధి చెప్పాలి కదా ఈ కుర్రోళ్ళకి. నేను ఒక స్పిరిచువల్ ఫాదర్గా, మీరు ఒక పొలిటికల్ గురువుగా, మోదీ లాంటి వాళ్ళే మీ దగ్గర శిష్యులు. ఇలాంటిది అలాంటి దరిద్రుని మీరు పొగుడుతుంటే, దేశాన్ని తాకట్టు పెట్టినోని మీరు పొగుడుతుంటే, దేశాన్ని పవన్ కళ్యాణ్ అన్నాడు అవకాశవాది, 10 పార్టీలు మారాడు, జాబ్ ఇవ్వలేదు, ఎవడు ఇవ్వలేదు, ఇచ్చినోడి దగ్గరికి వెళ్ళి కాలమే పడ్డాడు. ఆయన్ని సీరియస్గా ఆవిడ తీసుకోవట్లేదు. ఆయన ఊర్లోనే ఇంత డబ్బుండి తేలేకపోతున్నాను మీరు అడ్డుకుంటున్నారని బాధ ఉండదా? కనీసం నా సొసైటీలు నా చారిటీలు నన్ను చేసుకొనియండి, లేదా నా ఫైట్ స్టార్ట్ అవుద్ది, మీ అంతం స్టార్ట్ అవుద్ది. మీరు ఎక్కడ కలుద్దామంటే అక్కడ కలుద్దాం, లేదా నా జోలికి రాకండి. మీ కుర్రోడికి చెప్పండి ఆ లోకేష్కి, రేయ్ నువ్వు కోర్టుల్లోకి వెళ్ళి ఆయన జోలికి ఆయన ప్రాపర్టీల దారికి వెళ్ళకండి, లేదా వన్స్ ఐ స్టార్ట్ ఫైటింగ్ మోదీ లర్న్డ్ ఇన్ అ హార్డ్ వే. సుప్రీంకోర్టు డైరెక్షన్ హైకోర్టు డైరెక్షన్ తెచ్చి తీరుతా, మీకే లాభం కదా. నేను మీ కొరకు ఫైట్ చేస్తా, నేను ఫ్రంట్ లైన్లో ఉంటా, మీరు బ్యాక్ లైన్లో ఉండండి. కనీసం నన్ను వదిలేయండి, టచ్ చేయకుండా. నా పనులను చేసుకొనియండి, నా చారిటీలను చేసుకొనియండి. నిన్న రాత్రి మేము 1 గంట 2 గంటలకు ప్రయాణం చేస్తుంటే ఆ సుగాలి ప్రీతి గురించి జ్యోతిని మమతాని అడిగాను. నేను ఈ పేరు వింటున్నాను, ఈ కేసు ఏంటో నా దగ్గరికి ఎవరు తీసుకురాలేదు, మీడియా మిత్రులైనా తీసుకురాలేదు. ఇప్పుడు నిమిషా కేసు తీసుకొచ్చా. మన 10 టీవీ, TV9, NTV వాళ్ళే ఢిల్లీలో జూలై 10th 11th స్టడీ చేశాను, 12th యెమెన్ ప్రెసిడెంట్కి లెటర్ రాశాను, 12th నైట్ హైదరాబాద్ ఇలా చేరగానే కాల్ వచ్చింది, వెళ్ళిపోయాను యెమెన్ రీజను. ఇలాంటి మీరు తీసుకొస్తే కొంచెం ఒక డ్రాఫ్ట్ పెడితే ఏంటి కేసు ఏది అన్నది మనం టేకప్ చేద్దాం. మరి కుర్రోళ్ళు రెచ్చిపోతున్నారే, రాజశేఖర రెడ్డి కొడుకు ఈయన జగన్, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, బ్లడ్ బాయిల్ అవుతుంది. నా బ్లడ్ బాయిల్ అయితే ఏమవుద్ది, దేశమే భగ్గుమైపోద్ది. కోర్టులో మ్యాటర్ ఉంది, అది మాట్లాడకూడని విషయం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అసలు దానికి కూడా నేను కంటెంప్ట్ అయ్యొచ్చు. ఓ పాస్టర్ తాగొచ్చాడు, దారి మీద పడిపోయాడు, ఈయన చూశాడా పాస్టర్ తాగినాడు, ఈయన మందు పోసాడా? ఆ ఒక్క కేసు వేస్తే చాలు ఈయన్ని సీఎంగా నేను డిస్క్వాలిఫై చేయగలను. నేను స్టార్ట్ చేశానా మీరు చూస్తారంతే. నా జోలికి రాకుండా ఉంటే నేను వాళ్ళ జోలికి రాను. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని, జిల్లాల వారీగా సరిపడిన మేర నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు, వదంతులపై వెంటనే స్పందించి రిజైడర్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుండి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సిఎస్ విజయానంద్ పలు అంశాలపై సమీక్షించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు సోషల్ మీడియాతో సహా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో వాటిని ఖండిస్తూ వాస్తవాలు ప్రజలకు చేరేలా చూడాలని అన్నారు. రైతు సేవా కేంద్రాలు, పిఎస్ వద్ద రోజువారీ యూరియా నిల్వలు వివరాలు ప్రదర్శించాలని కూడా స్పష్టం చేశారు. అలాగే ఉల్లి, పొగాకు పంటల ఉత్పత్తి, కొనుగోలు, మద్దతు ధర అంశాలపై కూడా సమీక్షించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని, దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని వ్యాఖ్య. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో మంత్రి నారా లోకేష్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.